సో హాయ్ గైస్ అందరికీ దిస్ ఇస్ యువర్ ఆర్జే అనమాట. సో ఈరోజు మన ఏదైతే బైక్ ఉందో ఈ బైక్ మన ఎఫ్జెడ్ అనమాట. మీరు చూసుకుంటే ఇది ఏదైతే ఇండికేటర్ ఉంది కదా, సింగిల్ ఇండికేటర్ వస్తుంది. దీన్ని మనం జస్ట్ ఒక 60 రూపీస్లో వన్ టచ్లో, అంటే ఒకసారి మనం ఆన్ చేస్తే 4 ఇండికేటర్స్ వచ్చేలాగా, హజార్డ్ ఇండికేటర్స్ వచ్చేలాగా ఏ విధంగా చేయాలో నేను మీకు ఈ వీడియోని చూపిస్తాను. దానికోసం మనకు కావాల్సింది జస్ట్ ఒక 60 రూపీస్ పెట్టి ఇది మాత్రమే మనం తెప్పించాం. సో దీని ద్వారా మనం అయితే పూర్తిగా మీకు చేసి చూపిస్తా. చాలా వెళ్ళిపోదాం వీడియోలోకి. యా గైస్ చూసుకోవచ్చు, మీరు చూసుకున్నట్లయితే మనం ఎఫ్జెడ్ అనమాట. ఇది ఎఫ్జెడ్ మనం మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఏదైతే తీసుకొచ్చానని చెప్పేసి, అది ఇదే అనమాట. ఇది మిండాది దొరుకుతుంది బయట, అదేవిధంగా లియోనార్డ్కి సంబంధించింది కూడా మనకైతే మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది జస్ట్ దీని మీద ఎంఆర్పీ వచ్చేసి 125 రూపీస్ ఉంటుంది. బట్ మనకు ఆఫ్టర్ ద మార్కెట్ జస్ట్ 60 రూపీస్లో అయితే ఇది అందుబాటులో ఉంది. దీని అయితే మనం వన్స్ ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది చూసుకోవచ్చు మీరు, ఇది ఈ విధమైన స్విచ్ అనమాట. మీరు చూసుకోవచ్చు ఈ విధంగా కిందికుంటే ఆఫ్ ఉంటుంది అనమాట, పైకి అయితే ఈ విధంగా అంటే ఆన్ అయిపోతుంది అనమాట. ఇంతే, చాలా సింపుల్. దీనికైతే 2 కనెక్షన్స్ ఉంటాయి. ఈ 2 కలిపేస్తే మనం బైక్ ఎక్కడైనా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండిల్కి కానీ మనకు అందుబాటులో ఎమర్జెన్సీగా ఎప్పుడైతే ఆన్ చేయాలనుకుంటామో అప్పుడు డైరెక్ట్గా దీన్ని మనం కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఓపెన్ చేయాలంటే మనకు మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఒక సెట్ పాన ఉండాలి. సో ఇవి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఓపెన్ చేయాలి ఏంటనేది నేనైతే మీరు చూపిస్తాను. ఈ విధమైన చిన్న సెట్ మన దగ్గర ఉండాలి. ఈ సెట్ నెంబర్ వచ్చేసి జస్ట్ 8 అనమాట. మీరు చూసుకోవచ్చు 8 నెంబర్ సెట్ కనుక మన దగ్గర ఉంటే జస్ట్ సింపుల్గా ఏం లేదు ఫ్రెండ్స్, ఈ 2 అయితే మనం ఓపెన్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఓపెన్ అవుతుంది ఇది. సో వీడియో అయితే లెంతీ అవుతుంది, నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. జస్ట్ సింపుల్గా చూడండి ఈ విధంగా ఎట్లయితే. సో దాని తర్వాత ఇక్కడ కూడా ఒక స్క్రూ ఉంటుంది, బోల్ట్ ఉంటుంది. దీన్ని కూడా మనం సింపుల్గా ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. పైన 8 నెంబర్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఒక్కటి కనుక మనం ఓపెన్ చేస్తే జస్ట్ దీనికి వచ్చేసి 10 నెంబర్ వస్తుంది, లేదంటే 11 నెంబర్ కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోండి 8 and 10 11 ఉండాలి. సో ఈ విధంగా మనకు ఈ 2 ఉంటాయి. దీన్ని పక్కన పెట్టేసుకున్నట్లయితే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు సింపుల్గా బయటకు వచ్చేస్తుంది. ఈ సెటప్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఓపెన్ అయిపోయింది అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. సో దాని తర్వాత మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే ఈ కేబుల్స్ అనమాట ఫ్రెండ్స్. ఇండికేటర్ నుంచి మనకు ఇప్పుడు చూసుకోవచ్చు ఇది రైట్ ఇండికేటర్ అనమాట. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది. ఇలా కిందికి చూసుకోండి, ఇది క్లియర్గా వస్తుంది. ఇది కూడా కిందికి తీసుకుంటే క్లియర్గా మీకు విజన్ అనేది కనబడుతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇది వచ్చేసి రెడ్ అనేది ఫేస్, బ్లాక్ అనేది న్యూట్రల్. ఈ 2 ఇండికేటర్స్కి సంబంధించిన 2 కేబుల్స్. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ రెడ్ని రిమూవ్ చేసుకోవాలి. జస్ట్ ఈ విధంగా మనం గుంజితే వచ్చేస్తుంది. సో వచ్చేసిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఏదైతే తెప్పించాము కదా ఫ్రెండ్స్, ఈ కేబుల్ని మనకి ఎక్కడైతే యూస్ఫుల్ అనిపిస్తుందో అక్కడ పెట్టేసుకొని ఇందులోకి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, నేను మీకు చూపిస్తాను. ఇది డైరెక్ట్గా పెట్టరాదు కాబట్టి దీన్ని మనం కట్ చేసేయాలి ఫ్రెండ్స్. ఇది నో యూజ్ అనమాట మనకు, ఓకేనా. దీన్ని పక్కన పడేద్దాం. ఇవి పిన్స్ నో యూజ్. సో పిన్స్ తీసేసిన తర్వాత దీన్ని ఈ విధంగా రిమూవ్ చేసేయాలి. ఇన్సులిన్ అనేది పైంది తీసేసిన తర్వాత ఇది యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఈ విధంగా పైనుంచి మనం తీసుకోవాలి. బట్ మీకు డైరెక్ట్గా వన్స్ నేను చూపించిన తర్వాత పూర్తి వీడియో అయితే నేను మీకు కంటిన్యూ చేస్తాను. సో ఈ విధంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇందులోంచి ఈ విధంగా పెట్టాలి. మీరు కన్ఫ్యూజ్లో అలా పెడితే అది తీసుకోదు. ఒక నిమిషం, చూడండి ఇది కొంచెం లెంత్ ఉండాలన్నమాట. ఇది ఎంత లెంత్ ఉంటే మనకు అంత ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా లెంత్ ఎక్కువ పెట్టేసుకొని దీన్ని మనం ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ విధంగా రెడ్ ఏదైతే ఉంది కదా ఫ్రెండ్స్, ఇది ఫేస్ అనమాట రెడ్ది. ఈ రెడ్ దాంట్లోంచి ఈ విధంగా కేబుల్ ఇందులోకి వెళ్ళేలాగా, అంటే ఇది ఏదైతే కేబుల్ ఉంది కదా ఇందులోకి వెళ్ళి, ఇది ఉంది కదా ఇప్పుడు ఇది వచ్చేసి మన లెఫ్ట్ ఇండికేటర్ది. సో మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం దీన్ని కనెక్షన్ ఇచ్చేయాలి. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లెఫ్ట్ ఇండికేటర్. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, రైట్ ఇండికేటర్ కావాలి. సో రైట్ ఇండికేటర్ ఫేస్ ఏది, ఇది రైట్ ఇండికేటర్. ఇందులో ఫేస్ వచ్చేసి మళ్ళీ ఇందులో గ్రీన్ ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు చూడండి కొన్నిటికి ఏంటంటే రెడ్ ఇస్తాడు, కొన్నిటికి బ్లాక్ ఇస్తాడు. సో ఓకే, సో మీకు అర్థమైందా ఫ్రెండ్స్ నేను చెప్పేది. కొన్నిట్లో గ్రీన్ ఇస్తాడు, కొన్నిట్లో బ్లాక్ ఇస్తాడు. దీనికి
నోటల్ మాత్రం ఇప్పుడు బ్లాకే ఉంటుంది, ఫేస్ మాత్రమే కలర్ చేంజ్ అయింది. యాక్చువల్లీ ఇలా చేంజ్ అవ్వకూడదు, బట్ ఇందులో చేంజ్ అయింది ఈ మన వెహికల్లో. సో చూడండి ఇక్కడ ఉంది ఇది కనెక్షన్, కనబడుతుందా? సో చాలా సింపుల్గా ఇందులోకి మనం పెట్టేసాం. ఓకేనా? పెట్టేసిన తర్వాత వన్స్ ఒకసారి నేను మీకు కీ ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను మీకు ఇండికేటర్ వేసి చూపిస్తాను. ఇది స్విచ్ కదా, ఇది ఆఫ్లో ఉంది ఇప్పుడు. సో ఒకటే వస్తుంది. సో మనం ఆన్ చేసి వేస్తే డైరెక్ట్గా చూసారా ఫ్రెండ్స్, 4 ఇండికేటర్స్ వచ్చాయి. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి, జస్ట్ 60 రూపీస్. సో ఇలా చూడండి, మీకు డ్యూయల్గా హజార్డ్ వస్తుంది. వెళ్తున్న క్రమంలో మీరు డైరెక్ట్గా ఆఫ్ చేయాలనుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి డైరెక్ట్ మీరు ఆఫ్ చేస్తే ఒకటే వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీకు 2 కావాలనుకుంటారో డైరెక్ట్గా ఈ విధంగా ఆన్ చేసేయండి, ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ మీరు లెఫ్ట్ వేసినా వస్తుంది, లెఫ్ట్ ఇండికేటర్ ఆన్ చేసినా వస్తుంది, రైట్ ఇండికేటర్ ఆన్ చేసినా వస్తుంది. చాలా సింపుల్గా ఇప్పుడు నేను మీకు రైట్ సైడ్ చేసి చూపిస్తాను. చూడండి, రైట్ వేసినా కూడా హజార్డ్ డ్యూయల్ వస్తుంది, లెఫ్ట్ వేసినా కూడా వస్తుంది. సో ఇలా వస్తున్న క్రమంలో సడన్ ఇప్పుడు నేను లెఫ్ట్ వేసి ఉంచాను. సో మనకు హజార్డ్ ఆఫ్ చేసి లెఫ్ట్కి పోవాలనుకుంటుంది, ఈ స్విచ్ని ఆఫ్ చేసి లెఫ్ట్ ఇండికేటర్ బజర్ అవుతూ ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్ అనమాట ఇది మన వీడియో. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా నేను మీకు నేర్పించాను అనుకుంటున్నా. సో దీని ఏం లేదు, ఇది బ్యాక్ నుంచి మళ్ళీ స్విచ్ తీసుకొని ఇక్కడ ఎక్కడైనా మనం స్క్రూ అయితే ఫిట్ చేసుకోవచ్చు. ఫిట్ చేసేసుకున్న తర్వాత ఇలా వేస్తే హజార్డ్ డ్యూయల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మనం లెఫ్ట్లో బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకు అవసరం లేదనుకోండి, ఇలా ఆన్ చేసింది కదా, డైరెక్ట్ దీన్ని ఆఫ్ చేసామనుకోండి, సింగిల్ వచ్చేస్తుంది. ఇలా ఆన్ చేస్తే డ్యూయల్ వచ్చేస్తుంది. సో ఇంతే ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే చూసారా, ఇది చాలా పెద్ద పెద్ద వెహికల్స్లో ఈ మధ్య ఏంటంటే హెవీ వెహికల్స్లో అంటే లైక్ రాయల్ ఎన్ఫీల్డ్, బుల్లెట్ లాంటి, థండర్ బోర్డ్ లాంటి, లేదంటే కేటీఎం లాంటి బైక్స్లో ఇది ఇస్తున్నాడు. బట్ తీసుకోవడానికి మనకు కావాల్సింది జస్ట్ 60 రూపీస్ ఫ్రెండ్స్. మీ నంబరు జస్ట్ 60 రూపీస్తోనే ఈ విధంగా మనం అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మన బైక్కి ఉన్న బ్యాక్ ఇండికేటర్స్ కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఫ్రంట్తో పాటు బ్యాక్ కూడా ఎంత బ్యూటిఫుల్గా బ్లింక్ అవుతున్నాయో మీరు ఒకసారి చూడొచ్చు. సో బ్యాక్లో ఆల్రెడీ నేను ఇండికేటర్స్ అయితే చేంజ్ చేశాను, అందువల్ల ఈ విధంగా వస్తున్నాయి. సో ఇదే ఇండికేటర్స్ని నేను ఇప్పుడు ఫ్రంట్లో కూడా చేంజ్ చేస్తాను. ఈ ఇండికేటర్స్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి, బట్ టైం లేకపోవడం వల్ల ఈ ఇండికేటర్స్ చేంజ్. చూసారా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అయితే, ఇలాంటి వీడియో అంటే జస్ట్ మీరు ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళినా, ఒక టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు నాకు తెలిసి ఒక 500 నుంచి 1000 రూపీస్ తీసుకుంటారు. బట్ ఇది మనం ఇంట్లో ఉండి చాలా సింపుల్గా ఒక 8 సెట్ పాన, అదేవిధంగా ఒక 10 నెంబర్ బిట్ పాన, అదేవిధంగా ఒక చిన్న కట్టర్ ఉంటే ఇదైతే మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ మీద ఉంటా. ఓకే ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.